గణేష్ ని రీచ్ అయ్యే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇక మనల్ని దేవుడే కాపాడాలి. తేడా వస్తే ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు చెప్తున్నాడు. అమ్మాయి ఫోటోలు తెస్తావేంట్రా? కొంపనట్టుపోతాయి. అది గణేష్ గడి ఫిగరు. దాని పేరు బుజ్జమ్మ. వాళ్ళమ్మమ్మ గణేష్ గడి ఇంట్లో వంట మనిషి. ఎలాగైనా దీన్ని గణేష్ గడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కోరిక. అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా. అంటే ఇప్పుడు మనం బుజ్జమ్మ లైన్ లో పెడితే గణేష్ కి లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు ఆ విషయం గణేష్ గడి తెలిస్తే మన భర్త కన్ఫర్మ్ అవుద్ది. అమ్ము ఇటే వచ్చేస్తుంది. పద పద, కనపడకుండా దాక్కో. దేవుడా, రోజు రోజుకి గణేష్ గాడి రౌడీజం వైరల్ అయిపోతుంది. మొన్న వాడు రోడ్డు మీద చేసిన పెళ్లి ఊర్లో ట్రెండింగ్ తెలుసా? ఆ గణేష్ గాడి దెబ్బకి మగ పురుగు కూడా నా మీద వాలట్లేదు. నా ఈడమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో పరిగెడుతుంటే నేను మా బామ్మ పుణ్యమాని టెలిగ్రామ్ దగ్గరే ఆగిపోయా. ఫేస్బుక్ లో ఎంత సెక్సీగా ఫోటో పెట్టినా ఒక్క లైక్ కూడా లేదు. ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు. ముట్టు ముచ్చట పక్కన పెడితే కనీసం హగ్గిచ్చే నాదుడు లేడు. ఎలాగైనా నువ్వే ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ని చూసి నా జీవితానికి దారి చూపించాలి. నా కోరిక నెరవేరేలా చేస్తే వాడితో 101 కొబ్బరికాయలు కొట్టిస్తా. అవసరమైతే వాడికి గుండు కూడా. దేవుడా, ఆడక్ చేసుకుంటే నన్ను కొడతావేంటి? ఏరా చింతపండు, వీడి నీ తాలూకేనా? ఏదో తెలియక. అభిలాష్ నామతో సునా హోగా. సారీ బుజ్జమ్మ, ఆడు ఊరు కొత్త, ఏదో తెలియక. వాడు కొత్త అయితే నీకేమైందిరా? నేనెవరో నీకు తెలీదా? ఉండు, గణేష్ కి కాల్ చేసి. ఇంత చిన్న విషయాన్ని గణేష్ ఊరికి ఎందుకు అక్క? ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. నీ తన నా బారసాలకి చింతపండు సప్లై చేసావు, నేను నీకు అక్కనేంట్రా? గద్దలు కూడా అంతా మనమే సప్లై. పొదరా గణేష్ దగ్గరికి. ఓకే రండి వెళ్దాం. నువ్వు ఆగరా. సారీ చెల్లి, ఇంకెప్పుడు అక్క అన్ను. సారీ ఏంట్రా? ఇంత మంచి పని చేసినందుకు తనే మనకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? థ్యాంక్స్. తను హక్ కావాలని కోరుకుంది. దేవుడు మన్నించాడు, నన్ను పంపించాడు. వద్దంటే నా హగ్ నాకు ఇచ్చేయండి. యూ ప్లీజ్ గివ్ మీ మై హగ్ బ్యాక్. హగ్ మీ. షారుఖ్ ఖాన్ ఇంత పులిహారగాడు వెంట్రా. బుజ్జమ్మ చెప్తా మీ ఇద్దరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అక్క పెంట చేస్తావు కదరా. రే, చెప్పే అమ్మాయి అయితే చేతిలో ఫోన్ పట్టుకుని చెప్తా అందు. ఒకవేళ చెప్పింది అనుకో గణేష్ కి దగ్గర అవుతాం. చెప్పలేదనుకో బుజ్జమ్మకి దగ్గర అవుతాం. హెడ్స్ పడ్డా టైల్స్ పడ్డా టాస్ మనమే గెలుస్తాం. పద మిస్టర్ చింతపండు. ఇడేమైనా పర్లేదు, నాకేం కాకుండా చూడు. ముందే చెప్తున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క కింద పడకూడదు. శాంతియుతంగా జరగాలి. కత్తి ఎత్తన్నా. ఈసారి గద్దలకొండ ఎమ్మెల్యేగా మా అన్న బుచ్చినాయుడు ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. గణేష్ అన్న కూడా వస్తుండు. వచ్చినాక మాట్లాడుకుందాం. గణేష్ గడి పర్మిషన్ తీసుకోనికి రౌడిజం కాదు, రాజకీయం. ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. మా అయ్య జీవితాంతం ఎమ్మెల్యేగానే బతికిండు, ఎమ్మెల్యేగానే పోవాలనుకుంటుండు. దయచేసి ఒక్కసారికి ఆయనకు వదిలేద్దాం. ఇప్పుడు ఇంటర్నెట్టాడు, రేపు అలా అయిపోయినాక అయ్యి ఫోటో పట్టుకుని ఇటు బయలుదేస్తాడు.
నిజంగా నాకు ఆశ లేదన్నా. అసలు నాకు ఈ రాజకీయాలే సరిపడాయి. దయచేసి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే చేద్దాం. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా నేను. వారిని నీ అయ్యి బతుకుండానా నీ బాధ? ఒక పని చెయ్యి, ఏదో రోజు నువ్వే నీ అయిపోయాక నొక్కేసి. నీ కష్టం నా కష్టం మనందరి కష్టాలు తీరిపోతాయి. ఏమంటావు? లేపిసి ఏముంది, రోజు దిండు మీద తల పెట్టి పడుకుంటాడు. ఈసారి తల మీద దిండు పెట్టి నొక్కావనుకో 2 నిమిషాలు. ఏంటి నొక్కేస్తావా? ఏంట్రా బాగుతున్నావు? రాగి అంటే ఎవడ్రా బచ్చా? అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు. శాంతియుతంగా మాట్లాడుకోండి. ఏంటన్నా వాళ్ళు ఎంత బాగుతున్నా నువ్వేం మాట్లాడవేంది? నోరెత్తితే 4 కోసి చేతులు పెడతా. దానికి అర్థమైంది, నీకే అర్థం కావడంలా. ఈసారి ఎమ్మెల్యే బుచ్చినాయుడు. ఇష్టం లేనోడు చేతులెత్తుండి. పెంచలయ్యా, మాకు చెయ్యెత్తుడు తెలవదు, కత్తెత్తుడే తెలుసు. ముందాని భూమి మీద నిలబెట్టుర్రి, గా తర్వాత ఎలక్షన్ లో నిలబెడుతురు గాని. ఈసారి కూడా పెద్ద ఆయన ఎమ్మెల్యే. ఇది గద్దల కొండ గణేష్ ఏకగ్రీవం. అన్నా నాయన కోసం చాలా రిస్క్ చేసినావు అన్నా. గీయాల నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన కోసం ఏమన్నా చేస్తా, ఎవరినైనా వేస్తా. నాయనని బాగా చూసుకోరా. ఆరోగ్యం జాగ్రత్త. ఏం ఆరోగ్యం లేనా? వయసులో ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట తిరిగి ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు వయసు అయినాక మంచాన పడి కష్టపడుతుండు. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సుఖంగా పోయేటోడుగా. ఏం మనుషులమరా, సుఖంగా బతుకుడు ఇడిచిపెట్టి సుఖంగా చస్తే సాలనా కాడకొచ్చినాం. అన్న మరో ముఖ్యమైన విషయం అయ్యి నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు. పోలీస్ హైయర్ అఫీషియల్స్ లా నీ గురించి ఎంక్వైరీ మొదలైందట. ఎవరిని నమ్మనికి లేదన్నా. నీ చుట్టూ ఉండేటోళ్లే నీకు స్కెచ్లు వేయచ్చు. జాగ్రత్త. స్థైర్య విజయ అభయ. రే, గుడి అని తీసుకొచ్చావు. ఇవాళ నిజంగా గణేష్ ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తారు బాబు. ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. అయితే వాళ్ళమ్మ కూడా వస్తారా? ఆవిడ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. అదే ఆవిడకి మాటలు రావు, అందుకే ఆవిడ ఎప్పుడు బయటకు రారు. స్వామి, నా యాక్టింగ్ జనాలు పిచ్చెక్కిపోవాలి. దామా ఉన్నాడు. ఈ కొబ్బరిలో పంచదార వేసుకుంటే విడిపోద్ది. కొంచెం చింతపండు వేసుకోరా. హలో హలో, నిన్నే షారుఖ్ ఖాన్. నన్నా నిన్నే. మొన్న పట్టుకోవడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ముట్టుకో 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 ముట్టుకోమ్మా. ముట్టుకుంటే ఇంపాసిబుల్. మేరే పాస్ గనీ హై. హాయ్. ముట్టుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేసి ఫ్రెండ్షిప్ చేసి చేసి నాకు ఈ ఊరు చూపించు. ముందు ముట్టుకొని చూపించు.
పంతులు గారు అందరికి బొట్లు పెట్టేశాను, ప్రసాదం కూడా పెట్టినా. అరే అన్న ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని. ఆ చింతకాయలు ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించుంటారు బార్ల కొడుకులు. నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు. వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్నా గన్నేస్తా కొడుకుల పైన. నువ్వా? అరే ఏందన్నా ఈ బచ్చాలో కూడా పనికిరానా నేను? సర్లే రేపటి నుంచి ఏదో ఒకటి చూడు. చూసుడు కాదన్నా సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరోని చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. ఏంద్రా ఇది? అరే చింతపండు నిన్నే. ఎవడిడు? ఎందుకు వచ్చిండు? ఆగ్రహం మీ సంగతి చెప్తా అన్నా. మన డౌట్ నిజమేనే, వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది సంపేయాలా? థ్యాంక్స్ అన్నా, గిట్టనన్నా బోని కొడతా. లవ్ యూ అన్నా. అది కదన్నా అక్కడ రాసింది చదివి మా తెలియరా? మాకు చదవనీకి రాదా? GAN గన్, KSI కసి, FOCS ఫసక్, BALI బలి. కొనకేం పెట్టిల్రా? షూటింగ్ అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిస్తారా? ఎవరిని బలిస్తారు బిడ్డ? ఎవరిని చంపుతారా? మా గనన్నారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికే వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని. పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా. అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా ఫోటోలు తీస్తా అన్నారు కదరా? చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగవంది ఎక్కువ పాలిస్తుంది. ఏంట్రా ఇది? ఏదో స్మైల్. గేదెలో ఉన్నావు నడవ రాదా? నవ్వు. ఏంద్రా నన్ను అనుకుంటే ఫోటోలు ఇస్తావేంద్రా? చల్ ఇది రీల్ బయట ఇది. దాన్ని నిన్ను ఇక్కడనే కాల్ చేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు. ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తా. ఎంతమంది సెకండ్ హీరోలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడెక్కడ, నేనెక్కడ? సార్ ఏదో మాట్లాడుకున్నాను సార్. సెకండ్ హీరోరా? సారీ, సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో? ఆగ్రా భాయ్. కెమెరా రీల్ ఎక్కించకుండా రీల్ గడవకుండా ఏమన్నా ఫోటోలు తీసినారా భాయ్? నీ దగ్గర మస్తు మాలున్నారా భాయ్? చల్ నీతో మంచి ఫోటోలు, జబర్దస్త్ ఫోటోలు తీస్తా. నడు. అరే ధర్మకోల్ నడరా. కళ్యాణ్ అరే గణేష్ వచ్చిండే. గణేష్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు వస్తావు అని టెన్షన్ పడ్డా అన్న. రానా రా. అరే జరగండి రా. జరగండి తమ్ముడు. జర్రా. అరే అన్న రాన్న. అన్న కేక్ పెట్టన్నా. తినమ్మా. తింతలి అమృత తిను. తింతలి తినరా. కేక్ పెడతాను. అమృత తినమ్మా. మళ్ళా అన్న ఏమనుకోకన్నా. అన్న చిన్నపిల్ల అన్న ఏమనుకోకన్నా. అన్న గనడా అన్న. Cheers. జాకెట్ లో జాక్ పడని సినిమా వచ్చిందిరా. ఏ ఉందనుకో. అన్నా చాయ్ పైసలు అన్నా. అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే
అన్నా గని అయిపోయాడు కానీ ముందులో లేడన్నా. తీసుకపోండి మీ గణేష్ ని, సచ్చిండు కొడుకు. ఇటో అన్ని బుల్లెట్లు అణిగే కాల్చినాం, నాకు ఒక్కడు కూడా ఉంచాలి. అందుకే పెద్దోళ్ళు చెప్పిర్రు 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలి, 2 దాచుకోవాలి. అన్నా ఈ ఒక్క ఛాన్స్ నాకే అన్నా, ఇవి నేనే చేస్తానా. గణేష బుజ్జమ్మకి సంబంధం వచ్చినా కుదరట్లేదు, నువ్వే చేసుకోవాలి. ఒకే ఒక్క ఛాన్స్ అన్నా. తుపాకీ కొంచెం ఆగుతావా? ఏందన్నా ఆగేది? ఇంకెన్ని రోజులు ఆగాలి? జాబ్ లో చేయనన్న కంచెలు తుపాకి బట్టలే మటర్లు చేయలే. నా తర్వాత జనాలు అందరూ మంచి మటర్లు చేసుకుంటారు. అరే నీకు ప్రమోషన్ లేదు, గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జత్ ఇస్తున్నారన్నా. కెరీర్ ఇంకా కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదా. ఆడు అన్నా మాటలు తినగలనే. అన్నా టోకన్ సిస్టమ్ పెట్టానా? అందరికి టోకన్లు ఎవరి నంబర్ వెళ్తే వాడు మర్డర్ చేస్తాడు, అంతే. పరిశానం ఉండదు. ఏమంటావనా? ఓ పని చేద్దాంరా, ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ వేయించి ఇక్కడ మోడల్ మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం. సూపర్ అన్న. టోకెన్ అంటాం. పాగల్ సాలే. మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలి రా, చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు. మళ్ళీ బూతు సినిమాలు చూసుడు కూడా పెద్ద మొగతనమే, అది నువ్వు నాకు చెప్పాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏంద్రా పద్దాక నా మీద పడి కానీ చంపాలనుకుంటావురా నీ. శభాష్ కాశీ, మంచి పని చేసినాం. రేయ్ మీరిద్దరేగా శవాన్ని మాయం చేయాలి. గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష. కానీ చెప్పడం మర్చిపోయా, చావు జరిగినంటే పెళ్లి జరిగితే మంచిదంట. ముందు ముసలి దాన్ని వేసేయండిరా, దరిద్రం పోతుంది. మర్డర్ కూడా మనశ్శాంతిగా చేయనిస్తలేదు. గణన్న గ్యాంగ్ లో తుపాకీ పట్టనికి 4 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. నా పిచ్చి చూసి గణన్న నాకు తుపాకీ రాజు అని పేరు పెట్టిండు. కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ గా తుపాకీ పెట్టినావు. నువ్వు తోపు బాసు. గట్లనే నేను నా పిల్లమున్న ఫోటోలు జర తాజ్మహల్ పెట్టవా? ఎప్పుడో లవ్ చేసినప్పుడు తీసుకుపోతా అని చెప్పిన, ఇప్పటిదాకా తీసుకుపోలే పాపం. దీని అమ్మ జీవితం. అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాక అన్ని గుర్తుకొస్తాయి. గణేష్ అన్న, గణేష్ ఒక్క నిమిషం అన్న. నమస్తే అన్న. అన్న పక్కనే ఉన్నానా అన్న? వస్తానా అన్న? ఇప్పుడే స్టార్ట్ అవుతానా? థ్యాంక్స్ అన్న. ఫస్ట్ టైం గణేష్ అన్న నాకు డైరెక్ట్ కాల్ చేసిండు. థ్యాంక్స్. దేనికోసం? మొన్న మోడీసారి చేసింది చూడు, గదేందది సర్జికల్ స్ట్రైక్స్. గట్లనే ఇవాళ అర్ధరాత్రి గణేష్ అన్న అపోజిషన్ ఇంట్లో పోయి లేపేస్తుండు. ఎవరిని? గవర్నర్ ఫోన్ లో చెప్తారానే? సర్లే బాబు, ఇవన్నీ నాకెందుకు? నీ వైఫ్ కి ఫొటోస్ చూపిస్తా అన్నావుగా, ఒక్క నిమిషం ఉండు. జల్దీ రారా బాబు, ఆడ గణేష్ అన్న వెయిటింగ్. చేస్తున్నా. నువ్వు జన్మనిచ్చింది హీరో కాదమ్మా, సెకండ్ హీరోకి. నీ కంట కన్నీళ్లు రానివ్వనమ్మా. మొన్న బ్యాగ్ లోంచి ఓ బ్లాక్ బాక్స్ తీసి భద్రంగా దాచిపెట్టమని ఇచ్చా కదా, అది ఎక్కడుంది? లోపల పెట్టా. అర్జెంట్ కావాలి, ఇవ్వరా. బట్టలు కూడా సరిగ్గా ఉతుకున్నావు. ఏంట్రా ఇది? స్పై మైక్. మా బాబాయ్ రిపోర్టర్ కదా, నా గిఫ్ట్ ఇచ్చాడు. దీనిలో రిసీవర్ తీసి ఈ ప్లేయర్ లో పెట్టి ఇది ఎవరికైనా ఇస్తే ఈ యాంటీనాతో ఆల్మోస్ట్ 600 మీటర్స్ వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినొచ్చు. ఇప్పుడు ఇది ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు. టిఎస్ఎన్ టెలిషాపింగ్ నెట్వర్క్ లో యాంకర్ లా చెప్పావు, అయినా ఇట్లతో మనకేం పనిరా? గణేష్ ఇవాళ ఎవరినో లేపడానికి పెద్ద స్కెచ్ చేశాడు. ఈ రిసీవర్ తుపాకీ రాజుకిస్తే మన లైవ్ మర్డర్ ఈ యాంటీనాతో డైరెక్ట్ గా వినొచ్చు. ఏంటిప్పుడా? ఇంకా బోల్డ్ బట్టలు ఉతకాలరా. నా సినిమాలో సెకండ్ హీరో ఓ పక్క మర్డర్ జరుగుతుంటే మరో పక్క బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇదిగో నీ ఫొటోస్ అన్ని ఇందులో వేసా. అరే ఇలా ఫోటోలు కూడా చూడొచ్చా? సినిమాలు కూడా చూడొచ్చు. ఈ నైట్ తీసుకెళ్లి రేపు పొద్దునే నాకు ఇచ్చే. గట్లనే. థ్యాంక్స్ బాస్, నేను పోయేస్తా, నాకు టైం అయింది. అన్న వెయిటింగ్ అక్కడ. రేపు తప్పకుండా ఇచ్చే, నాకు దాంతో పని ఉంది. మనం వాడికి 600 మీటర్స్ లోపు ఉంటాం. మరి మిగిలిన మట్ల తగలెట్టేరా, పెట్రోల్ పోసి తగలెట్టే.